అత్తయ్య కాల్ చేస్తున్నారు. అమ్మా భూమి, ఇంట్లో ఉన్నావా? ఉన్నానత్తయ్య. నీతో అర్జెంటుగా మాట్లాడాలమ్మా. ఇంటికి రమ్మంటారా? వద్దమ్మా, నేనే వచ్చాను. ఎక్కడికొచ్చారు? మీ ఇంటికే వచ్చాను. ఎక్కడున్నారు? మీ ఇంటి పక్కన గోడ ఉంది కదా, అక్కడున్నాను. అయ్యో అత్తయ్య, వచ్చేస్తున్నాను. అత్తయ్య, భూమి, అత్తయ్య, మీరేం చేస్తున్నారో తెలుసా మీకు? నా కొడుకు కోడలు విడిపోకుండా కాపాడుకోవాలనుకుంటున్నాను. అత్తయ్య, ఇప్పుడేమైందని? మా మధ్య దూరం ఉందేమో కానీ మా ప్రేమ ఆ దూరాన్ని కరిగించేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత ధైర్యంగా ఉండాలని ప్రయత్నించినా ఆ తారా ధృవాల వల్ల ఉండలేకపోతున్నానమ్మా. మళ్ళీ ఏమైంది? మీరు విడాకుల మీద సంతకం పెడితేనే దానికి కావలసిన సంతకం పెడతాను అని చెప్పండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించగలరు కదా. పెట్టిస్తాను బావగారు. నువ్వు మన ఇంటికి రావటం, గగన్ ఇంటికి రావటం గురించి చాలా పెద్ద గొడవ చేసిందమ్మా. రోజు రోజుకి దానికి పిచ్చి ముదిరిపోతుంది. అలాగే ఉన్నట్టుందమ్మా. రేపు వాడు నీకు కావలసిన సంతకం పెట్టాలి అంటే నీతో విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించాల్సిందే అని కండిషన్ పెట్టింది. మరి బావేమన్నాడు? వాడేమంటాడమ్మా? చెల్లి పెళ్లి కోసం మనసు చంపుకుని ఏం చేయడానికైనా సిద్ధమైపోతున్నాడు. ఈ పెళ్లిళ్ళు జరిగితే మీ భవిష్యత్తు ఏంటా అని నాకు చాలా భయం వేస్తోంది భూమి. తారా అన్న పేరే నా చెవిన పడకుండా చూడమని భగవంతుణ్ణి రోజు కోరుకుంటున్నాను. నువ్వు తప్ప నా కోడలిగా నేనెవ్వరిని ఊహించుకోలేనమ్మా. అయ్యో అత్తయ్య, ఇంత సున్నితంగా ఉంటే ఎలా? మన సహనాన్ని పరీక్షించడానికే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. 25 ఏళ్లుగా జీవితంతో మీరు చేస్తున్న పోరాటం కంటే ఈ సమస్య పెద్దదా? నన్ను చూడండి, నేను ఎంత ధైర్యంగా ఉన్నానో. ఎన్ని పిడుగులు పడితే ఈ భూమి బద్దలవుతుంది? అదెప్పటికీ జరగదు. విడాకుల మీద సంతకాలు పెట్టిస్తే పెళ్లిళ్ళు జరిగిపోతాయి అనుకుంటుందా తార? సంతకాలు పెట్టేది లేదు, ఆ పెళ్లిళ్ళు జరిగేదే లేదు. అలా ఎదురు చూసి 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 అది ముసల్దైపోవడం తప్ప ఏమీ చేయలేదత్తయ్యా. నేను చూసుకుంటాను కదా, మీరు కూల్గా ఉండండి. బావని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నన్ను నమ్మండి అత్తయ్యా. శారదా భూములే అత్తాకోడళ్ళు. ఇది ఎవ్వరూ చెరపలేని బంధం.